నా పేరు శేష్ కుమార్. వివరాలకు వెళ్తే జిల్లాలో ఉపాధి హామీ పనులపై మరియు తాగునీటి సమస్యపై అధికారులు దృష్టి పెట్టాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ అన్నారు. జిల్లా కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోర్లబాల వీరంజన స్వామి, ఎమ్మెల్యేలు దామచల జనార్దన్, బిఎన్ విజయకుమార్, పార్లమెంటు సభ్యులు మాగొండ శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. అది అన్ని కాన్స్టిట్యూన్సీలో జరిగేది. వాటర్ రిలీజ్ చేస్తే మా నియోజకవర్గంలో ఇంకా చాలా గ్రామాలలో పనులు మొదలు కాలేదు. ఏంటంటే ఇంకా పైనుంచి మాకు ఆర్డర్స్ రాలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. పక్క గ్రామానికి వచ్చినాయి. ఆ పక్క గ్రామంలో అన్న వయసు మీకు ఏ గ్రామంలో స్టార్ట్ కాలేదు. ఎండల కాలం అంతా అయిపోయిన తర్వాత మనం పనులు ఇచ్చినా కూడా ఉపయోగం లేదు. అందుకని చెప్పి ఇమీడియట్గా దయచేసి ఆ పనులు త్వరితగతిన ఇమీడియట్ శాంక్షన్స్ ఇవ్వాలని చెప్పి ఒకటి కోరుతా ఉన్నాను. రెండవది 2014-19 పీరియడ్లో నా తర్లుబాడు మండలంలో దగ్గర 36 వరకు 3 కోట్ల చిల్లర ల్యాండ్ ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఫండ్స్ రిలీజ్ కాక మా మండల ప్రజలు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొంటా ఉన్నాం. ఎందుకంటే ఆర్థికంగా ఎంతో వెనుకబడ్డ బ్యాక్వర్డ్ ఏరియాలో ఉన్నటువంటి మేము అన్ని కోట్ల రూపాయల డబ్బులు సంవత్సరాలతో కూడా ఆగిపోతే మా ఆర్థిక పరిస్థితి ఏంటో మీరు కూడా ఒకసారి అంచనా వేయాలి. దయచేసి ఆ యొక్క అమౌంట్ రిలీజ్ అయ్యేదానికి మీరు తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. పోతే ఈ ఫామ్ పాండ్స్ విషయంలో బెనిఫిట్స్ ఉంది అని అది కూడా ఎంకరేజ్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం కమ్యూనిటీ ఫామ్ పాండ్స్ కూడా ఇప్పుడు మనకు పర్మిషన్ ఇచ్చారు. అది కూడా టేకప్స్ ఆల్రెడీ ఫ్రైడే జరిగింది. ఎవ్రీ ఫ్రైడే అందరూ ఎంపీలు సార్ ఇక్కడే ఫిజికల్ మీటింగ్ పెడుతున్నాము. అదర్వైజ్ మండే బీసీ పెడుతున్నాము సార్. సో మనం కూడా ఇక్కడ నుంచి కమ్యూనిటీ ఫార్మ్స్ గురించి కూడా చెప్తాం సార్. బట్ రిక్వెస్ట్ ప్రత్యేకంగా ఇప్పుడు మన జిల్లాలో ఫార్మర్స్ ఇప్పుడు ఎమ్మెల్యే మార్కాపూర్ గారు చెప్పినట్టు ముందుకు రావట్లేదు సార్. బట్ దానికి మనకు స్టేట్ నుంచి కూడా మనకి ఇంత ఇది అది ఎక్కువ దానిపైన ఫోకస్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉంది సార్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఆల్సో మీ లెవెల్ నుంచి కూడా దీనికి కోఆపరేట్ చేయండి. బికాస్ ఎక్కువ మన జిల్లాకు ఇది చాలా ఉపయోగపడుతుంది ఇండివిజువల్ ఫార్మ్స్. దాదాపుగా 1745 ఫామ్ పాండ్స్ని మీరు అలకేట్ చేశారు. వీటిలో చాలామంది లబ్ధిదారులకి ఇవి చేయలేదు. అనేక మంది కంప్లైంట్ చేస్తున్నారు మాకు రాలేదని. క్యాటిల్ షెడ్స్ కూడా దాంట్లో భాగంగా ఇవి తీసుకునేటప్పుడు కూడా ఆ స్థానిక పంచాయతీ సర్పంచులకు కానీ ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధి వారికి ఆ షెడ్ రాకపోయినా ఈ ఫామ్ ప్లాంట్స్ రాకపోయినా ఎవరిని సంప్రదించారు? దీనికి సంబంధించి కూడా మీరు కొంత క్లారిటీ ఇవ్వాలి. రెండవది ఎన్ఆర్జీఎస్ కూలీలకు సంబంధించి చాలామంది మేట్స్ని తొలగించేశారు. 50 మంది పైచులకు ఉన్నటువంటి వాళ్ళకి రోడ్స్ అలాట్ చేయమని ఎంఎన్ఆర్జీఎస్ ఫండ్స్ అనేది వారు రిక్వెస్ట్ చేసిన తర్వాత వారు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గారికి పంపించి దాన్ని పరిశీలించమని చెప్పిన తర్వాత ఆర్డర్స్ హ్యావ్ బీన్ గివెన్ టు ద కలెక్టర్ టు వాట్ ఎవర్ ఎక్స్టెంట్ ఇట్ కెన్ బి గివెన్ అని చెప్పినది. దాంతో కలెక్టర్ గారు ఒక 8 crore rupees అనేది నా తరఫున ఇచ్చేదాని కొరకు వారు అలాట్ చేయడము ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హర్ ఆల్సో. బట్ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఫర్ పాస్ట్ 6 months 11/11/2024 నుంచి 4 మండలాల నుంచి రెజల్యూషన్ రాకపోవటం అనేది దుర్మార్గం సంగతి. రిపీటెడ్లీ ఐ హ్యాడ్ టోల్డ్ సెవెరల్ టైమ్స్. ఈ పొగా కొనుగోలుపై బోర్డు అధికారులతో కంపెనీ ప్రతినిధులతో స్థానిక కలెక్టరేట్లో జిల్లా మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోర్లబాల వీరంజన స్వామి, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, ఎంపీ మాగొండ శ్రీనివాసరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా నెట్ మీద పెరిగిపోతుంది.
కానీ ఒక బ్రెజిల్ దేశంలో 700 మిలియన్ ఎంత అమ్ముడుపోయింది. ఒక సీడ్, ఒక గ్రామ్ సీడ్ ఎంత హెక్టార్కి పనికొస్తుంది, దాన్ని బేస్ చేసుకుంటేనే తప్ప మనకి అంతర్జాతీయ వర్తకులకు కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. వివిధ ప్లాట్ఫామ్లు, ఈవెన్ జర్మనీలో మనం వెళ్తాము, దుబాయ్లో మనం పార్టిసిపేట్ చేయించి చాలా జాగ్రత్త తీసుకోవడానికి ఉన్నాము. నెక్స్ట్ మా ఈడీ గారు ఫిగర్స్ ఇస్తాం. ఇండియన్ టొబాకో ఫార్మర్స్ మనం ఎలాగో 60 మిలియన్లు 80 మిలియన్ పండించాం. 167 చెప్తే 240 ఆన్సర్స్కి వస్తే మేము సో అయితే ఇప్పుడు మార్కెట్ సిచ్యువేషన్ ఇంత పెద్ద మార్కెట్, ఇప్పుడు మనకున్న టొబాకో కూడా మార్కెట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వీ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ స్టేట్స్. సో హౌవెవర్ మేము వీ కీప్ ఆన్ వర్కింగ్. అంటే సార్ మార్చ్లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు మనకి ఇందాక చైర్మన్ గారు చెప్పినట్టు అంటే మనము 5 ఎకరాల నుంచి చెప్తాం సార్, కానీ ఫార్మర్కి క్రాప్ చేసినట్టు జాగ్రత్త పడడం అనేది మేము నోటి మాటగా చెప్పడం లేదు. చాలా కష్టపడిగా యాక్చువల్ డిమాండ్ 3,700 సార్. అంటే మనము 5 ఎకరాల నుంచి చెప్తాం సార్, కానీ ఫార్మర్కి క్రాప్ చేసి 240 రూపాయలు వాటికి ఇచ్చారు. 20-30 రూపాయలు వేరియేషన్ తెచ్చేసి ఇన్ని ఎకరాలు ఉంటుంది కదా, ఇన్ని కేజీలు ఉంటుంది కదా, మనకి ఎన్ని బ్యార్నీలు ఉన్నాయి, బ్యార్నీకి ఎంత పండించాలి, ఎంత వచ్చింది, ఎక్సెస్ పంట వచ్చిందా, దాని ప్రకారం వచ్చిందా లేకపోతే ఎట్లా వచ్చింది, దాని ప్రకారం. దీనికి మనం అంటుంది ఏంటంటే అప్పుడప్పుడు అన్ని దాంట్లో పంట బాగా దిగుబడి వచ్చినప్పుడు ఈ సమస్య వచ్చింది. దీనికి నేను అంటుంది రాలేదని కాదు, ఒకసారి క్రైసిస్ ఉంటుంది, ఒకసారి పంట తక్కువ ఉన్నప్పుడు రేట్ ఉంటుంది, ఏమి జరుగుతుంది. దీనికి మనం ఏ విధంగా రైతులకు ఇబ్బంది లేకుండా వేఅవుట్ ఎలా అనే దాని మీద ఎక్సెస్ హెక్టార్స్ వేసారా లేకపోతే ఎక్సెస్ పంట బాగా దిగుబడి వచ్చిందా, దేని వల్ల ఇది జరిగింది. కల్టివేషన్ ప్రాక్టీసెస్, కల్టివేషన్ too early to have a meeting here, ma'am. ఎగ్జాక్ట్లీ సార్. టూ ఎర్లీ అనము కానీ మనం అందరం కలిసి కూర్చొని అంటే అక్కడ మినిస్ట్రీ కూడా దే ఆర్ నాట్ టేకింగ్ ఇట్ సో సీరియస్. అక్కడ కామర్స్ మినిస్ట్రీ కూడా ఢిల్లీలో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. అదే మధ్య ఆప్షన్స్ కూడా ఈక్వల్ గా ఉన్నాయి, కానీ రైతుల ఎందుకు ఆందోళన ఉంది? నో బిడ్స్ వస్తున్నాయి. రైతుల్లో ఒక ఆందోళన మొదలైంది. ఆందోళన మొదలైంది కదా ఈరోజు మనం కూర్చున్నాం. ఈ రోజు ఉద్దేశం కూడా ట్రేడర్స్ పెంచే ఉద్దేశం ఏంటి? మీరు నో బిడ్ తగ్గించండి, అదేవిధంగా లో గ్రేడ్ కూడా మీరు పర్చేజ్ చేయండి. ఒకే గ్రేడ్ కాదనేది మీతో మాట్లాడే ఉద్దేశంతో బోర్డు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఫార్మర్స్, ట్రేడర్స్ కూర్చొని అయితే భరించలేని పరిస్థితి. లాస్ట్ ఇయర్ వాల్యూ 15 lakhs అయితే ఈరోజు 20 lakhs అవుతుంది ఎక్స్పెక్టేషన్. లాస్ట్ ఇయర్ ప్రైసెస్ ఫార్మర్స్ ఎక్స్పెక్ట్ చేశారు. అట్లీస్ట్ ఫార్మర్స్ లాస్ లేకుండా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దాంతో పాటు లో గ్రేడ్స్ వచ్చేసరికి చాలా లెస్ అమౌంట్ పడుతుంది రేటు. నేను మొన్న వెళ్ళాను, అన్ని నో బిడ్స్ వెళ్ళిపోతా ఉన్నాయి. 10,000 మీరు పోటీచే రేట్ పెంచిన తర్వాత ఇప్పుడు ట్రేడర్స్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ట్రేడర్స్ కి రైతులకు అనుబంధం ప్రకారం రైతులు ఇబ్బంది పడకుండా ట్రేడర్స్ లో బిడ్ పర్చేజ్ చేయాలి. అదేవిధంగా ఐకే రేట్స్ లో కూడా రేట్ పెంచుకోవాలి. ఇది మనం ఈరోజు ట్రేడర్స్ మీద పెద్ద బోర్డు ఇచ్చి ప్రజలు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. Point is you have sold bright quality and you have not taken low quality. Once the low quality goes, automatically the average will come. So the point of the matter is, the good thing which you have told is you will get good thing in the coming months, the orders. So I expect that farmers are really disturbed because meeraithe edo some 15-20% no bid ani cheptunnaru gaani I have listed 3-4 times action under the minister, but I saw lot of notice. My understanding is low bids are really 25-30%. That is in my constituency. 280 rupees to market open చేసాము. లాస్ట్ ఇయర్ దట్ ప్రైస్ వాస్ 230 rupees. ఓపెన్ చేసి మనం మార్కెట్ నడిపించడం మొదలు పెట్టాము. అండ్ ఆల్సో a substantial quantity has been marketed now. Almost 25-26 million kg అమ్ముడుపోయింది. 258 rupees average లో అమ్ముడుపోయింది. ఇప్పుడు కస్టమర్స్ వస్తున్నారు సార్, బికాస్ మే అండ్ జూన్ ఈస్ వెరీ క్రిటికల్ టైమ్ ఫర్ ఆల్ ద కంపెనీస్ ఆల్ ఆఫ్ దిస్ ఇయర్. సో కస్టమర్స్ ఆర్ కమింగ్ బికాస్ గ్లోబల్ గా కొద్దిగా ఆల్రెడీ సిగ్నిఫికెంట్ గా సర్ప్లస్ వచ్చింది కాబట్టి దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ మోడరేషన్ ఇన్ ద ప్రైసెస్ టు ఎక్స్టెంట్ ఆఫ్ 10-15% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నౌ వీ కెనాట్ బి కంప్లీట్లీ డిఫరెంట్ సింక్ అపార్ట్ ఫ్రమ్ వాట్ కస్టమర్స్. ఖర్చులు పెంచుకున్నారు. అవన్నీ సర్వే అవ్వాలంటే ఇది ఇంకా కిందకి వెళ్తా ఉంటే మరి టైం కూడా మనం లాస్ట్ ఇయర్ అంత స్పీడ్గా జరిగినప్పటికి అక్టోబర్కి సెప్టెంబర్ కానీ మేము ఈ ఇయర్ మరి ఇంత స్లోగా జరుగుతున్నప్పుడు మరి ఎప్పుడు అమ్మగలగాలి, పొగాకంతా ఎలా జరగాలి
అలా 2 బెడ్తోటి మన ఫ్లోర్కి 7 నెలలు 400 300 బెడ్తోటి ఎన్ని రోజులు మనం జరిగితే ఈ యాక్షన్ సీజన్ పూర్తవుతుంది. మీరు చెప్పినట్లు ఈ రేట్లు మాకు అనుమానం ఏంటంటే ఇంకా తగ్గిస్తారని. ఈ లో గ్రేడ్ అది మరి ఎట్లా ఉంటారు, ఎట్లా జరుగుతుంది అనేది మా రైతులందరూ అభిప్రాయం. పొగాకు బోర్డు ఆక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఒంగోలు స్థానిక రంగారావు చెరువు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహాయ కమిషనర్ కార్యాలయాన్ని నూతన భవనాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనాయుడు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు డోలబాల వీరేంద్రస్వామి, గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, ఎమ్మెల్యేలు దామచారి జనార్దన్, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ధన్వం పద్మం ప్రపంచే వర్యాయ పరిబోధాయ వాగ్భరే యోగ ప్రభాసమేతాయ శ్రీమద్విగణసే నమః. ఒంగోలు నగరంలో దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి జిల్లా దేవాదాయ శాఖ అధికారి అసిస్టెంట్ కమిషనర్ గారి యొక్క కార్యాలయ భవనాన్ని, నూతన భవనాన్ని ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. ఈ భవనానికి దాదాపుగా 1,13,00,000 రూపాయలతో దీన్ని నిర్మాణం చేయడం జరిగింది. 3,300 చదరపు అడుగులతో దీని నిర్మాణాన్ని పూర్తి చేసి ఈ భవన నిర్మాణానికి కామన్ గుడ్ ఫండ్ కమిటీ నుంచి కూడా నిధులు మంజూరు చేసి ఇక్కడ ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలనేటువంటిది ఇవాల్టి మన ప్రభుత్వం యొక్క ఉద్దేశం. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ప్రభుత్వ కార్యాలయం కూడా దేవాదాయ శాఖకు సంబంధించి స్వంత భవనాల్లో ఏర్పాటు చేయాలి అని చెప్పి వారు ఒక ఆదేశం ఇచ్చారు. అందులో ఇటీవల కాలంలో నెల్లూరు నగరంలో ఒక ఏసీ కార్యాలయాన్ని ప్రారంభించాం. రెండవది వాళ్ళ ఒంగోలు నగరంలో ప్రారంభిస్తాం. అన్ని ప్రాంతాల్లో కూడా, అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఒక దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం, అలాగే డిప్యూటీ కమిషనర్లు ఉన్న దగ్గర వారి కార్యాలయం కూడా దేవాదాయ శాఖ సొంత భవనాల్లోనే ఏర్పాటు చేయాలని ఇప్పటికే పనులు ప్రారంభించాం. త్వరలోనే తిరుపతికి సంబంధించి తిరుపతి జిల్లాలో రీజనల్ జాయింట్ కమిషనర్ కార్యాలయం ప్లస్ అక్కడ కూడా ఏసీ కార్యాలయాన్ని కలిపి నిర్మాణం చేయడానికి నిధులు మంజూరు చేసి త్వరలోనే ఆ పనులు ప్రారంభిస్తాము. ఇవాళ దేవాదాయ శాఖ ఈ 10 మాసాలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశానుసారం ఏవైతే ఎన్నికల ప్రణాళికలో పెట్టారో ఆ ఎన్నికల ప్రణాళికలో ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా దేవాదాయ శాఖ ఇవాళ మా పరిధిలో ఉన్నాయి 100% మేము పూర్తి చేయడం జరిగింది. ఎన్నికలకు ముందు కూటమి నాయకత్వం ఏ ప్రమాణం అయితే చేశామో ఆ ప్రమాణం ఈరోజు దేవాదాయ శాఖలో పరిపూర్ణంగా పూర్తయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. 100% ప్లేస్మెంటే లక్ష్యంగా శ్రీహర్షిని మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగిందని చైర్మన్ గోరంట రవికుమార్ అన్నారు. ఒంగోలు సమీపంలోని మధ్యపాడు మండలం ఏడుగునపాలెందు శ్రీహర్షిని ఇంజనీరింగ్ మహిళా కాలేజీని ప్రారంభోత్సవ కార్యక్రమంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు డోలా బాల వీరేంద్రస్వామి, గొట్టెబట్టి రవికుమార్, ఎంపీ మాగొండ శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు దామచల జనార్దన్, బిఎన్ విజయకుమార్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తీసుకొచ్చానా
గారికి, మార్కాపురం శాసనసభ్యులు మనందరి కరతాళాలతో శిలా ఫలకాన్ని ఆవిష్కరిస్తున్నాం. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. గట్టిగా చప్పట్లు. కందుల నారాయణ రెడ్డి గారు వీరి చేతుల మీదుగా నూతన బ్రోచర్ ఆవిష్కరణ. విద్యార్థి మేయర్ గారు, మన చైర్మన్ టూరిజం, ఈరోజు శ్రీహర్షిని విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ గారికి నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, శాసనసభ్యులకు, కార్పొరేషన్ చైర్మన్లకు, మేయర్ గారికి, ఇక్కడికి వచ్చేసిన విద్యార్థులకు గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అలాగే ముఖ్య నాయకులకి అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. గంగాడ సుజాత గారిని కూడా ఒక్క నిమిషం మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఒక్క నమస్కారం. శ్రీ రవి గారు ఆ రోజు 12వ తారీఖు పెట్టుకుంటామంటే మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్. అలాగనే ఒంగోలు నగర అభివృద్ధి ప్రదాత కూడా ఈరోజు అందరం కూడా కలిసి హర్షిని మన రవి గారు ముందుకెళ్ళాలి, బాగా ఇంకా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అందరం కూడా రావటం కూడా జరిగింది. ఈరోజు ఒకసారి గమనించుకున్నప్పుడు 1995లో ఆయన ఒక IOM కోచింగ్ సెంటర్ తోటి ప్రారంభించి, ఆ తర్వాత 2003లో డిగ్రీ కాలేజీ, 2004లో ఇంటర్మీడియట్ కాలేజీ, దగ్గర 30 సంవత్సరాల నుంచి విద్యా వ్యవస్థలో ఉండి ఆయనకంటూ ఒక ప్రత్యేకతగా ఈరోజు మన జిల్లాలో తెచ్చుకోవటం చాలా సంతోషమైన విషయం. ఎప్పుడూ నిరంతరం కూడా కష్టం చేస్తూ మంచి ఇన్స్టిట్యూషన్ అనే ఒక పేరు తెచ్చుకొని ఎన్నో కుటుంబాలు, ఎంతోమంది కూడా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళే వాళ్ళని కూడా మనం చూసాం. అట్లా ఒక ఇన్స్టిట్యూషన్కి ఒక మంచి పేరు రావాలంటే దాని భవిష్యత్తులో కూడా ఇదివరకు ఏ విధంగా వాళ్ళు కోచింగ్ ఇచ్చారు ఇవన్నీ కూడా చూసే పరిస్థితులు ఉంటాయి. అలాంటి వ్యవస్థలో ఈరోజు బాగా ఒక మంచి పేరు తెచ్చుకొని ఈరోజు ప్రత్యేకించి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టడం అనేది కూడా చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఈరోజు ఆడపిల్లలు అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్తున్నారు. అన్ని విధాలుగా కూడా ఈరోజు ఒక్కళ్ళే పోయి ఈరోజు అదర్ కంట్రీస్లో కూడా చదువుతూ ఉద్యోగాలు చేసే పరిస్థితులు ఉన్నాయంటే ఈరోజు ఆడపిల్లలు కూడా ప్రతి ఒక్క రంగాల్లో కూడా ముందుండాలనే ఉద్దేశంతో ఒక మంచి ఇన్స్టిట్యూషన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉమెన్స్ది ఇక్కడ పెట్టడం చాలా సంతోషమైన విషయం అని చెప్పేసి తెలియజేస్తూ, తప్పకుండా కూడా ఇది కూడా ఒక మంచి వ్యవస్థగా ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఒక మంచి పేరు వస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ, ఎప్పుడు కూడా పార్టీని కూడా అదేవిధంగా ఇందాక మన సత్య అన్నట్టు పార్టీ అనేది ఎప్పుడు ఎవరు వచ్చినా కూడా దానికి పేదవాళ్ళు అనేది చూసి దానికి తప్పకుండా కూడా ఒక డిస్కౌంట్లో అందరూ కూడా బాగుండాలనే మంచి ఉద్దేశం, మంచి సంకల్పం ఉండ రవి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఈ ఇన్స్టిట్యూషన్ ఇంకా మంచి జరగాలని, తప్పకుండా కూడా మంచి పేరు మన రాష్ట్రంలో వస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తాను. I'm a son of Ravi Kumar, chairman of CST Group of Institutions. Till now, Harshini has now shown the academic excellence in school, inter and degree and PG levels. Right now, it is stepping into the realm of higher education, and it is Harshini's main motto is to encourage the empowering of women through technical education. Thank you so much. సంతోషం. 30 సంవత్సరాల నుంచి ఒంగోలులో IOM అనే కోచింగ్ సెంటర్గా, తర్వాత హర్షిని విద్యా సంస్థలుగా దినదినాభివృద్ధి చెందుతూ ఒంగోలులోను, అద్దంకి, మార్టూరు, ఏడుగుండ్లపాడులో దాదాపుగా స్కూలు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీతో దాదాపు 10,000 మంది పిల్లలతో ఉన్న అగ్రగామి విద్యా సంస్థ శ్రీహర్షిని విద్యా సంస్థలు. ఈరోజు మరో అడుగు ముందుకు వేస్తూ ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా ఒంగోలులో మొట్టమొదటి మహిళా ఇంజనీరింగ్ కాలేజీని ప్రారంభిస్తున్నాం. చాలా సంతోషం. ఉమెన్ ఎడ్యుకేషన్ని ఎంపవర్ చేయాలని, 100% ప్లేస్మెంట్ ఇవ్వాలని, ఆల్రెడీ హర్షినికి గర్ల్స్ పరంగా సెక్యూరిటీ అని గత 30 ఏళ్ళగా మేము పేరు తెచ్చుకుని ఉన్నాం. ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం కాలేజీలో ఉండి పనిచేస్తూ పిల్లల క్షేమం గురించి ఆలోచిస్తాం. అందువల్లే మహిళల పట్ల పేరెంట్స్కి ముఖ్యంగా శ్రీహర్షిని అంటే ఒక మంచి అభిప్రాయం ఉంది, ఒక మంచి ఒపీనియన్ ఉంది, ఒక మంచి భరోసా ఉంది. అలాంటి
శ్రీహర్షిని ఆధ్వర్యంలో ఈరోజు శ్రీహర్షిని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో చాలా అడ్వాన్స్ కోర్సెస్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అలానే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్, అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, ఈసీఈ, ఐటీ అలాంటి అడ్వాన్స్ కోర్సులు తీసుకురావడం జరిగింది. అలానే ఎంసీఏ, ఎంబీఏ అవి కూడా ఓన్లీ గర్ల్స్కి తీసుకురావడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంజనీరింగ్ కాలేజీని 100% ప్లేస్మెంట్గా తీసుకెళ్ళబోతా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, గత 20 సంవత్సరాలుగా డిగ్రీ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం 100 మంది విద్యార్థులకు మేము క్యాంపస్ ప్లేస్మెంట్లు ఇప్పిస్తున్నాం. డిగ్రీ లెవెల్లోనే ప్రతి 2 విద్యార్థుల్లో ఒకరికి క్యాంపస్ ప్లేస్మెంట్ వస్తుంది. అలాంటి మేనేజ్మెంట్ మేము మరింత పటిష్టంగా పనిచేసి ఇంజనీరింగ్ చేరిన ప్రతి విద్యార్థినికి 100% ప్లేస్మెంట్తో బయటికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ ఫెసిలిటీ కూడా కంప్లీట్ ఏసీ హాస్టల్ ఫెసిలిటీ ఇస్తున్నాము. ఇన్ అండ్ అరౌండ్ ఒంగోల్ 50 కిలోమీటర్స్ రేడియస్లో బస్ ఫెసిలిటీ ఇస్తున్నాము. ఫుల్ సెక్యూర్ క్యాంపస్. మాకు పర్మిషన్ వచ్చిన ఇంజనీరింగ్ సీటు 360 అయితే ఈ కాలేజీలో ఆల్రెడీ 300 కంప్యూటర్స్ కొనడం జరిగింది. అంటే ఏఐసిటీ నామ్స్కి మించి సిస్టమ్స్ ఇన్స్టాల్ చేయడం మొట్టమొదటి సంవత్సరం 50 లక్షల రూపాయలు ఖరీదు చేసే లైబ్రరీని ఏర్పాటు చేయడం జరిగింది. అలానే మిగిలిన ఫిజిక్స్ ల్యాబ్ కావచ్చు, కెమిస్ట్రీ ల్యాబ్ కావచ్చు, వర్క్షాప్ కావచ్చు, ఆల్ ఆస్పెక్ట్స్లో ఎక్కడే కాంప్రమైజ్ కాకుండా ఇంజనీరింగ్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. శ్రీహర్షిని విద్యా సంస్థల యొక్క ఖ్యాతికి ఏమాత్రం తగ్గకుండా మరింత వన్నె తెచ్చేలాగా శ్రీహర్షిని మహిళా ఇంజనీరింగ్ కాలేజీని తీర్చిదిద్దబోతున్నామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. చాలా కేర్ అంటే ఇప్పటికీ కూడా ఇంటర్మీడియట్ గర్ల్స్ అంతా మన ఇంటి దగ్గరే ఉంటారు. అందరినీ చాలా బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా ఇంజనీరింగ్ వాళ్ళని కూడా ఇంకా బాగా చూసుకొని వాళ్ళకి ఇంకొంచెం ప్లేస్మెంట్స్ అన్నీ చేసేటట్టు నా వంతుగా సెక్యూరిటీ పరంగా చాలా బాగా చూసుకుంటామని తెలియజేస్తున్నాను. వార్తల సంస్థ నమస్కారం.